లావాదేవీ ఇక భారం కానుంది. నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై రూ. 23 చొప్పున వసూలు చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సాధారణంగా కస్టమర్లకు ఒక నెలలో సొంత బ్యాంక్ ఏటీఎం నుంచి 5 లావాదేవీలు ఉచితంగా పొందొచ్చు. అదే వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి అయితే మెట్రో ప్రాంతాల్లో 5 లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో 3 లావాదేవీలకు అనుమతిస్తారు. ఈ పరిమితి దాటితే లావాదేవీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి రూ. 21 చొప్పున ఖాతాదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. ఆర్బీఐ తాజాగా అనుమతించిన నేపథ్యంలో ఆ మొత్తం రుసుము రూ. 23కు పెరగనుంది. పెరిగిన రుసుము ఛార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల్లో విప్లవాత్మకంగా భావించిన ఏటీఎంలు ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల పెరుగుదలతో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆన్లైన్ వాలెట్లు, యూపీఐ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ గణనీయంగా తగ్గింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2013-14లో డిజిటల్ చెల్లింపులు 952 లక్షల కోట్లు ఉండగా 2022-23 నాటికి ఇది 3658 లక్షల కోట్లకు చేరుకుంది. తాజా ఫీజు పెంపు నేపథ్యంలో ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడే వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది. ఇది వారిని డిజిటల్ చెల్లింపుల వైపు నడిపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.